భయపడాలి. అంతకంటే ప్రాముఖ్యంగా మన దేవునికి మనం భయపడాలి. మన దేవునికి మనం భయపడితే మన జీవితంలో ఆయన కార్యములను జరిగిస్తాడు. అక్కడ చెప్తున్నాడు కదా, మేలు ఆశించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, మేలు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. ఏమిటంటే చూడండి, మనకు నిత్యమైన మేలు కలుగుటకై, అర్థమవుతుందా? చూడండి, యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడని యెహోవాకు భయపడాలి. అర్థమవుతుందా అండి? మన దేవుడైన యెహోవాకు భయపడాలి. అయితే మనకు కలిగే మేలేంటి? దేవుడికి భయపడితే మనకు కలిగే మేలేంటి? దేవునికి భయపడితే మనము బ్రతుకుతాము. చెప్పండి, అక్కడే ఉంది చూడండి. నేటి వలె యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడని యెహోవాకు భయపడాలి. బ్రతికించున్నట్లు మనలో జీవం. ఈనాటికి ప్రియ దేవులారా, మనము ఈ 2026వ సంవత్సరము ప్రియ దేవులారా ఆలోచన చేయండి. ఈ యొక్క 6వ తారీఖున ప్రభుతో మనం ఉన్నాము అంటే గొప్పతనం కాదా? దేవుని దీవెన కాదా? గతించిపోయిన వారికంటే మనం కొన్ని రోజులైన ఎక్కువ బ్రతికాం. మేలు కాదా అది? దీవెన కాదా అది? ఉపకారం కాదా అది? కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, యెహోవాకు మనం భయపడితే మనకు కలిగే మేలు, ఆ నిత్యమైన మేలు ఏమిటి అంటే మనము బ్రతుకుతాము. మనం బ్రతుకుతాం. సుడిగుండాలే, అల్లలే, అవమానాలే, ఇరుకులే, ఇబ్బందులే, అనారోగ్యాలే, ఆటుపోట్లే, శత్రు భయమే, లేకపోతే చూడండి ఆర్థిక ఇబ్బందులే, లేకపోతే ఎన్నో శోధనల గుండా మనం నడిచినప్పటికీ దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయనకు భయపడితే ఏం చేస్తాడు? భయపడితే అంటే వాక్యం ఉంటుంది, ఆయన బ్రతికిస్తాడు. ఎన్ని కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు వచ్చినా ఆయన చేయబోయే కార్యము బ్రతికిస్తాడు మనలను. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఏంటంటే, ఆయన బ్రతికించే దేవుడు. మనకి మేలు ఏం చేస్తాడు? ఆయన వాక్యం వింటే, ఆయనకు భయపడితే ఏంటి మేలు అంటే ఆయన మనల్ని బ్రతికిస్తాడు.